అసెంబ్లీకి రానికుండా తనతో పాటు తా చెడ్డ కోతి వనమంతా పాడు చేసింది అనేది ఒక సామెత ఉంటుంది కదండి. వీళ్ళకి మీరు బాధ్యత గురించి ఏం మాట్లాడతారండి? మీరు అన్నారే ఒక సర్పంచ్ ఆ తప్పు చేస్తే ముందు వైసీపీ తర్వాత టీడీపీ అని. సొంత చెల్లినే స్పేర్ చేయని వ్యక్తి తనకే తను చూసి అన్న వదిలిన రామబాణం అని చాలా కష్టపడి అన్న పక్కన పడేస్తే తన మానాన్ని తనేదో పెట్టుకుంటే అటువంటి తోడబుట్టిన చెల్లినే నా తండ్రికి పుట్టలేదని మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏ బాధ్యత గురించి అలాంటి పెద్ద పెద్ద మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆశించడం గాని మాట్లాడడం గాని మనం తప్పు. ఆయనకి ఆయన పదవి ఆయన అహంకారం అధికారం తప్పితే రాష్ట్రం లేదు, ప్రజలు లేదు, ఏమీ లేదు. పదవి కూడా ఎందుకు కావాలంటే ఇంకా డబ్బులు సంపాదించడానికి, అధికారం ఎందుకు కావాలంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి. బ్రతుకునున్నాళ్ళు అలాగే పదవి అహంకారం ఉంటే పదవి అధికారం చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఆస్తులు పెంచుకోవడం తప్పితే రాష్ట్రం, ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి అసలు ఆయన ఏ రోజు కలలో కూడా కనీసం ఆయన మాట్లాడని మాటల గురించి మనం రోజు డిబేట్లు చేస్తున్నాం. అంటే కాదు కదండి, మరి మీటింగులు పెట్టి పార్టీ నాయకులు మీటింగులు, కోఆర్డినేటర్ మీటింగులు పెట్టి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మీటింగ్ లో మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏదో అయిపోవాలి, ఆయన ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మినిమం ఏమంటే విలువలు గాని ఒక హుందాతనం గాని ఎక్కడైనా ఉందా? ఇంత మందిని చూసాం, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో కూడా చూసాం. ఎంతో కొంత రాష్ట్రానికి మంచి చేశారు. సరే ఏదో ఒక రోజు కోపంతోనో దేంతోనో మాట జారే నాయకులు చూసాం గాని మాట్లాడే మాటలు ప్రతిదీ వీడా రాజకీయ నాయకుడు అని అనుకునేలాగా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీడా రాజకీయ నాయకుడు అనుకునేలాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈయన వెనకాల సేమ్ తందాన అనుకునే వాళ్ళు అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు దీంట్లో మంత్రులుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళు పెద్దలు అంటున్నాం ఈరోజు మేము. వాళ్ళు కూడా ఈరోజు ఎలా దిగజాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని తాలూకు అహంకారాన్ని, ఆయన ఇగోని సంతృప్తి పరచడమే. ఆయన దూకమంటే దూకుతారు, ఆయన కోతి అంటే కోతి అనాలి, ఆయన గాడిద అంటే గాడిద అనాలి. అంతేగాని ప్రజల దృష్టిలో మేము దిగజారిపోతున్నామని వాళ్ళకి తెలియట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఉన్నంత కాలం అయితే బొత్స గారికైనా అక్కడ ఉన్నంత కాలం అయితే తప్పదు కదండి. ఎన్నాళ్ళు ఉంటారు తెలియదు కానీ ఉన్నంత కాలం అయితే తప్పదుగా. ఏమండి ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొత్తలో ఇదే జగన్ గారి గురించి, షర్మిల గురించి ఏమేం మాట్లాడారో మనం కూడా వీడియోలోని పేపర్లో ఇంకా కళ్ళ ముందే అయితే వాళ్ళకి గతి లేదు, వీళ్ళకి అంతకన్నా గతి లేదు. ఈ రోజు కాకపోతే ఇలా డిబేట్ పెట్టి ప్రజలకు చెప్పాలంటే ఇంకా అబద్ధాలతో ప్రజల మధ్యకు వస్తున్నారు. అనుక్షణం వాళ్ళకి చెప్తున్న అబద్ధాలు అంటే ఒక పక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ కూడా వీళ్ళు బురదలోనే కూర్చొని మనకి బురద రాస్తున్నారు. ఆ బురదను కడుక్కోవడం కూడా ఈ రోజు ఒక బాధ్యత అయిపోతుంది. అది కానీ లేకపోతే ఇంకెంత ఫాస్ట్ గా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. 5 సంవత్సరాలు అప్పచెప్పినందుకు 25 సంవత్సరాలు వెనక్కి పంపించాడు. అసలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలోని ఈరోజు చాలా మంది ప్రజలు రాష్ట్రం వదిలి చుట్టుపక్కల ఉన్న తెలంగాణ లేకపోతే మిగతా దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారు.